తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. లడ్డూ వివాదం నేపథ్యంలో రేపు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు తిరుమలలో శ్రీవారిని జగన్ దర్శించుకుంటారని తొలుత వైసీపీ ప్రకటించింది. అయితే జగన్ తిరుమలలో డిక్లరేషన్ సమర్పించాలంటూ కూటమి పార్టీ నేతలు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన రద్దు కావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదాలలో జంతు కొవ్వు పదార్థాలు కలిసిందన్న నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసత్వంగా మారినాయి, ఆందోళనకరంగా మారినాయి. ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సినీ ఫీల్డ్ కు సంబంధించి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కు ఓ పక్క, శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ కు ఓ పక్క, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఓ పక్క, జగన్మోహన్ రెడ్డికి అలాగే పవన్ కళ్యాణ్ కు ఓ పక్క, వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ టార్గెట్, వైసీపీ మాజీ మంత్రులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాకరేగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం కాకరేగుతున్న నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటన తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాబోతున్నారు, ఈ రోజు రాబోతున్నారు అన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఆ కాకరేఖ అంశంలో రెట్టింపైందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనల ఆరోపణల నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తిరుమల చేరుకొని మెట్ల మార్గాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని జగన్మోహన్ రెడ్డి తీర్మానించుకున్న సంగతి తెలిసింది. అయితే శ్రీవారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లాలన్నా, మెట్లు ఎక్కాలన్నా ముందు డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జగన్ డిక్లరేషన్ మీద అట్టుడుగుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన పెద్ద ఎత్తున వివాదం రేగుతుంది. ఒక పక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెట్లెక్కే ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని హిందూ సంఘాలు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అలాగే హిందూ బీజేపీ నాయకులు పట్టుబడుతున్న సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో ఒకసారిగా కలకలం రేగింది. కలకలం రేపిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయిన పరిస్థితి ఉంది. రద్దయిన తర్వాత ఆయన మరికొద్ది సేపట్లో ఆ మీడియా ముందుకు రాబోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా టీటీడీ నిబంధనలు పాటించాలని కోరుతున్నానని, భక్తుల మనోభావాలు, ఆచారాలు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించదు కూడా విజ్ఞప్తి చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఒకసారిగా ట్వీట్ తో వాతావరణం మొత్తం కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా 144 సెక్షన్ పరిస్థితి అయింది. అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కూడా, అలాగే మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా పోలీసులు ఆ నోటీసులు అందించిన పరిస్థితి అయింది, ఎవరు కూడా బయటికి రావద్దని. అయితే కలియుగ వైకుంఠమైన ఆ తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అని, ఈ దివ్య క్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరికీ చేసుకున్న అదృష్టం అని, ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరీక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్క భక్తుడు ఆ అత్యంత నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో సోమవారిని కొలుస్తారని, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుందని, శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలు తప్పక పాటించాలని కోరుతున్నానని, భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరిని వ్యవహరించవద్దని కూడా ఆ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ మొత్తానికి కూడా ఏదైతే భక్తులు వెళ్లేటప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ముందు టీటీడీ నిబంధనలు పాటించాలని కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఈ మొత్తం ట్వీట్ వ్యవహారం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మెట్లెక్కే ముందు ఆయన చేయాల్సిన దాని గురించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల అంశం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లెక్కాలని నిర్ణయించుకునే పరిసర ప్రాంతాల్లో కూడా గో బ్యాక్
క్రిస్టియన్ జగన్ అంటూ కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున తిరుమలలో ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమల రావద్దంటూ కూడా అలిపిరి వద్ద పలువురు స్వాములు ఆందోళనకు దిగిన సంగతి చూస్తానే ఉన్నాం. అలాగే గో బ్యాక్ జగన్ అంటూ కూడా ఆ శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు కూడా ఇప్పటికే నిరసన చేపట్టారు జగన్ క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అంటూ. అయితే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి పర్యటనకు వచ్చే ముందు కూడా చాలా మంది దారిలో ప్లే కార్డులతో కూడా ప్రదర్శించిన పరిస్థితి ఉంది, నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. జగన్ మీరు మా తిరుమలకు రావద్దు, వస్తే అడ్డుకొని తీరుతాం, మీ వాహనాలు మీ సాధు సంతులు హిందువులు శరీరాలు పైనుంచి వెళ్లాల్సిందే తప్ప మిమ్మల్ని అయితే ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళనివ్వంటూ కూడా శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు శిష్యులతో రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. క్రైస్తవుడైన జగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమలకి అనుమతించమను, అయినప్పటికీ జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నిస్తే మేము కూడా ఎట్లాంటి పరిస్థితులకైనా వెనకాడడం సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయింది. హిందూ సంఘాలకి జగన్ కి మధ్య పెద్ద ఎత్తున ఆందోళనకర పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎంటర్ అవడంతో కొంతమేరకు సత్తుమణిగింది. ఏదైతే హిందువులకు సంబంధించిన ప్రధాన సంఘాల వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయింది. ఎక్కడ కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుండా అందరినీ అదుపులోకి తీసుకుంటా కూడా వారికి సర్ది చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్రంలో 250కి పైగా ఆలయాలపై దాడులు జరిగిన క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎవరు దాడులు చేస్తున్నారు, ఎందుకు దాడులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా హిందువులు ప్రత్యేకంగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 250కి పైగా ఆలయాల మీద దాడి చేయటం, అలాగే ఆలయాల మీద స్వాముల విగ్రహాలను పడగొట్టడం, అలాగే ఆ రథాలను తగలబెట్టడం, దేవాలయాల్లో నిప్పు పెట్టడం, అసాంఘిక కార్యకలాపాలు దేవుడి మీద చేయడం, మొత్తంగా కూడా వ్యవహారం మొత్తం వైసీపీ హయాంలోనే జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా ఈ రోజు వెంకటేశ్వర స్వామి మెట్లెక్కడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ దివ్య క్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం వల్ల మన అదృష్టం అంటూ ప్రతి ఒక్కరు కూడా హిందువులు తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనలు పాటించాలంటూ కూడా డిక్లరేషన్ అంశం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడంతో గొడవ మొత్తం కూడా నీరు కప్పిన నీరులాగా మారిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలోనే తిరుమల టూరు రద్దు చేసుకోవటం అనేది కూడా పసు మేరకు ఒక్కసారిగా వైసీపీ భక్తులందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన తిరుమల భక్తులందరూ కూడా ఒకసారిగా అవాక్కైన పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు కానీ ఇటు పక్క ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇప్పించాలని అందరూ దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకోవడంతో అందరూ అవాకైన పరిస్థితి. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది అయితే సంచలనంగా మారింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.